नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। శివానంద నిమాయ సామాన్గా ఏమైనా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మొదట తర్వాత కంక్లూడింగ్ हरे कृष्ण प्रभु जी 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. నేను ప్రభు जी క్లాస్ విన్నాను, వివరించి వచ్చాను, క్లాస్ ఇబ్బంది ప్రభుత్వం రాలేదు. సో ప్రభు जी చెప్పాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. నా అభిమంతం కూడా అదే ప్రభుత్వం మాట్లాడితే బాగుంటుంది. हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। మొదట ఈ యొక్క జగన్నాథ రథయాత్రలో సర్వీసెస్ చేసినటువంటి డివోటీస్ అందరికీ, పాల్గొన్నటువంటి డివోటీస్ అందరికీ కూడా అభినందనలు. ఎందువల్లంటే నేను మొత్తం ఈ యొక్క 10 డేస్లో 5 రథయాత్రలో పాల్గొన్నాను. రాజమండ్రి, భీమవరం, అమలాపురం, కాకినాడ, అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చే ముందు చెప్తాను. సో బెంగళూరు, అనంతపూర్. సో వీటన్నింటిలోకి కూడా ది బెస్ట్ రథయాత్ర ఏంటి అంటే రాజమండ్రి. సో చాలా చాలా అద్భుతంగా రాజమండ్రి రథయాత్ర జరిగింది. అదే కాకుండా నేను ముఖ్యంగా గమనించింది ఏంటి అంటే ఆ ప్రీచింగ్ మూడు కూడా చూశాను. ఆ పుస్తకాలు వితరణ చేయడం అయితేనేమి, అందరికీ కార్డ్స్ పంచడం అయితేనేమి, సో ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి అన్నమాట. సో మిగిలిన ప్లేసెస్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. సో భీమవరంలో కూడా బాగా జరిగింది, చాలామంది భక్తులు పాల్గొన్నారు. తర్వాత కాకినాడలో కూడా చాలా బాగా జరిగింది. తర్వాత అనంతపూర్లో ఈ ఫిల్మ్ యాక్టర్ సుమన్ వచ్చి పార్టిసిపేట్ చేశాడు. మొత్తం రథయాత్ర అంతా ఉన్నాడు, ప్రవచనం అంతా ఉన్నాడు, ప్రోగ్రామ్ మొత్తం ఉన్నాడు అన్నమాట. తర్వాత బెంగళూరులో జార్జ్ అని చెప్పి ఒక మినిస్టర్, ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. ఆయన కూడా మహాభారతంలో కొన్ని సంఘటనల గురించి, ఏదో ఆయన క్రిస్టియన్ అయినప్పటికీ కూడా మహాభారతం నుంచి, కృష్ణుడి గురించి కొన్ని విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. సో ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సింది ఏంటి అంటే ప్రభుపాదులు వారు ఈ యొక్క ఫెస్టివల్స్ అన్నటువంటివి ఎందుకు కండక్ట్ చేశారు, ఎందుకు ఆయన మన నుంచి ఈ ఫెస్టివల్స్ ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటి అంటే ఈ పండుగలన్నీ కూడా బేసిక్గా
మనం ఈ పండగల ద్వారా కృష్ణ చైతన్యాన్ని కొత్త భక్తులకు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. మన స్ట్రాటజీ అంతా కూడా దానికే ఉండాలి. ఇప్పుడు ఉత్సవాలు, పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత రకరకాల రోజు ఏదో ఒక ఉత్సవం ఉంటుంది. తర్వాత ఉడిపిలో జరుగుతాయి. తర్వాత వేరే అన్ని ఎన్నో పిలిగ్రిమేజ్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈ ఉత్సవాల్లో ఒక్కటి మిస్ అవుతుంది. ఏంటంటే అక్కడ చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతుంది, కానీ ధర్మం గురించి ప్రచారం జరుగుతుంది. ఆ ఉత్సవమే ఒక ప్రచారం అనుకోవాలి, కానీ ఆ ఉత్సవం యొక్క ప్రాశస్తం ఏంటి, సనాతన ధర్మం ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, భాగవతం అంటే ఏంటి, కృష్ణుని యొక్క లీలలు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో ఉత్సవాలు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అర్చకులు వాళ్ళందరూ కూడా ఏదో వైభవంగా చేసేసుకుంటున్నారు, భక్తులు ఏదో చూస్తున్నారు, వెళ్ళిపోతుంది. కానీ దాని ప్రాశస్తం గురించి అక్కడ ప్రచారం జరగని దానివల్ల రోజు రోజుకి ఏమవుతుందంటే ఈ ఉత్సవాలన్నీ కూడా ఒక మెకానికల్ ప్రాసెస్ లాగా జరిగిపోతున్నాయి, కానీ దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం భక్తుల హృదయాల్లోకి వెళ్ళట్లేదు. కానీ ప్రభుపాదులు వారు మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఈ ఉత్సవాల ద్వారా ఈ భగవత్ తత్వాన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. అప్పుడు ఏంటి అంటే ఈ ఉత్సవాలు వైభవంగా చేయడం వల్ల ఎక్కువ మంది జనాలు వస్తారు, కొత్త వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు వాళ్ళకి ఈ తత్వం మనం చెప్పినాం. అనంతపూర్లో ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రసాదం నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే చాలా మంది ఆ ప్రసాదం తీసుకుంటూ నాతో ఏం చెప్పారంటే, స్వామి ఇంత తత్వం ఉందని మాకు ఐడియా లేదు, చాలా బాగుంది ప్రవచనం, తర్వాత ఆ రథయాత్ర కూడా చాలా బాగా జరిగింది. కొంతమంది అయితే మేము బెంగళూరు నుంచి వచ్చాము, జస్ట్ ప్రవచనం ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలని చెప్పి అని కొంతమంది చెప్పారు. సో ఇట్లాగా ప్రత్యేకించి ఇస్కాన్ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా కానీ మన మూడంతా కూడా ఎట్లా ఉండాలంటే ఈ యొక్క కృష్ణతత్వాన్ని మనం ఇవ్వాలా. ప్రభుపాదుల వారు ప్రారంభ దశలో పిల్లలకి అమెరికాలో ఆయన ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేశారు, కృష్ణుని మీద వ్యాసం రాయింది అని చెప్పి. అక్కడ వచ్చి పిల్లకాయలు రాసింది కొత్తోళ్లే, అక్కడ ఉండే భక్తులు కూడా కొత్తోళ్లే, వాళ్ళకు కూడా కృష్ణ గురించి ఏంటో పెద్ద తెలియదు అనమాట. సో చాలా మంది పార్టిసిపేట్ చేశారు, చాలా పేపర్స్ వచ్చాయి, ఆ వ్యాసం పేపర్లు వచ్చాయి. అప్పుడు ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి అన్నిటికీ పన్నాను ప్రభుపాదుల వారు అప్పుడు వాళ్ళు వెళ్ళి గురుగారు దీన్ని ఎట్లా కరెక్షన్ చేయాలా, ఎవరికి ప్రైజ్ ఇవ్వాలా. అప్పుడు ప్రభుపాదుల సింపుల్గా చెప్తారు, వ్యాసంలో ఎవరు ఎక్కువసార్లు కృష్ణాన్ని రాస్తుంటే వాటి కేసు ఇచ్చేది ఫస్ట్ మార్క్స్ అంటారు. ఎవరు ఎక్కువసార్లు కృష్ణాన్ని రాస్తుంటే వాడికి ఫస్ట్ మార్క్ ఇచ్చేసిందారు. అంటే ఆ కృష్ణ అనేది గుర్తు తెచ్చుకునేదానికే హోల్ ప్రోగ్రామ్ అనేటట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ కృష్ణుడిని గుర్తు తెచ్చుకునేదానికే హోల్ ప్రోగ్రామ్ ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏంటి అంటే ఈ చెడు వ్యసనాలు, యువతంతా కూడా 1,00,000 మార్గాలు ఉన్నాయి వాళ్ళు డివియేట్ అయిపోవడానికి. ఈరోజు ఈవినింగ్ కూడా ఒక ఫ్యామిలీ ఒక పిల్లవాడిని తీసుకొని వచ్చారు, వాళ్ళు ఫోన్ చేశారు వేరే భక్తుల ద్వారా. ఏంటి అంటే ఈ మధ్య వాడు ఇంజనీరింగ్ చదువుతూ ఒక చెడు అలవాటు నేర్చుకున్నాడు, ఈ క్రికెట్ బెట్టింగ్. సో వాడు ఏమైపోతుందో జీవితం భయంగా ఉంది, మీరు కొంచెం మాట్లాడేదన్నా మంచి మార్గదర్శకం ఇవ్వండి అని చెప్పి తీసుకొని వచ్చారు. ఆ పిల్లలతో మాట్లాడితే లాస్ట్ కన్విన్స్ అయ్యాడు, చెప్పాడు అనమాట. ఈరోజు నేను చెప్పాను, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేయి, చెడు అనే దానికి చదువుకెళ్ళదు, నీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద. సో ఈరోజు సొసైటీకి లేనిది ఏంటి అంటే ఒక మంచి మార్గదర్శకం ఇచ్చేటువంటి ప్రదేశం లేదు, వ్యక్తులు లేరు. దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఒక కాలేజీకి వెళ్ళాం, అక్కడ కొంతమంది పిల్లలు ప్రశ్నించింది ఏంటి అంటే మీరేదో చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు, తర్వాత మాకెవరు గైడ్ చేస్తారు మంచి మార్గంలో ఉండడానికి. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫామ్స్ లో కూడా ఈరోజు చాలా బాగుంది ప్రోగ్రాము, ఫ్యూచర్ లో మాకు ఏదైనా మంచి మార్గదర్శకాలంటే ఎవరు చెప్తారు అని రాసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అందువల్ల మనందరి యొక్క ధ్యేయం ఎట్లుండాలంటే ఈసారి మళ్ళా జన్మాష్టమి మనం
జరుపుకోబోతూ ఉన్నాం. సో దేశంలోనే 10 రోజులు జన్మాష్టమి చేసుకునేటువంటి 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి బాంబే జూ, ఒకటి ఇస్కాన్ రాజమండ్రి ఒకటి. సో మనందరి యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే ఈ యొక్క 10 రోజుల్లో మ్యాక్సిమం పుస్తక వితరణ, తర్వాత ప్రచారము, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంత బాగా జరుగుతాయి, దీని మీదే మన యొక్క ఏకాగ్రత ఉండాలా, ప్రతి ఒక్కరి యొక్క దృష్టి దాని మీదే ఉండాలా. యువతను అట్రాక్ట్ చేసేదానికి, తర్వాత అన్ని వర్గాల వారిని అట్రాక్ట్ చేయడానికి ఏ రకంగా మనం ఈ యొక్క జన్మాష్టమి మనం కండక్ట్ చేసి ఈ యొక్క 4 రోజుల్లో మీరందరూ కూడా మెడిటేట్ చేయండి. మీకు ఏదైనా ఐడియాస్ వస్తే కూడా కొంచెం షేర్ చేసుకుందాం. మళ్ళీ ఇంకోసారి మనం కలుద్దాం, కలిసి ఐడియాస్ను షేర్ చేసుకొని ఏ రకంగా దీన్ని విజయవంతంగా మనం ముందుకు తీసుకెళ్ళి ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి ఈ యొక్క జన్మాష్టమి ద్వారా ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని మనం ఎట్లా ఇవ్వగలగాలి. అందుకనే ప్రభుపాదులు వారు ఒకటే చెప్పారు, ఆర్గనైజేషన్ నాకేం చేసింది అని ఆలోచించదు, మనం ఆర్గనైజేషన్కి ఏం చేసామనేది ఆలోచించాలి. ఎందువల్ల అంటే ఆర్గనైజేషన్ వల్లే మనందరికీ అసలు మనుషులుగా ఎట్లా జీవించాలనేటువంటి ఒక మార్గదర్శకం లభించింది. దీన్ని మనం ఇతరులకు ఎట్లా ఇవ్వాలా అనేటువంటిది మనం తీసుకొస్తాయి అని మనం ఆలోచించి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, తర్వాత ప్రతిదీ కూడా గ్రాండ్గా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం అన్నమాట. ప్రతిదీ గ్రాండ్గా చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఉత్సవాలు ప్రతిదీ కూడా. సో డివోటీస్ ఆ 10 రోజులు కూడా ఎంతమందికి వీలైతే అంతమంది. ఈవినింగ్ డే టైం మీకు ఉద్యోగాలు అవి ఉన్నా కానీ డే టైం కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంటుంది. సో ఈవినింగ్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క కాంగ్రిగేషన్ డివోటీ కూడా టెంపుల్లోనే స్పెండ్ చేయడానికి, సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో తద్వారా ఈ యొక్క జన్మాష్టమి మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఇంకోటి కూడా మీరు గమనించండి, ఈ సంవత్సరం ప్రకృతి ప్రతి దగ్గర కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయన్న. ఇది మనకు మంచి అవకాశం కూడా ప్రచారం చేయడానికి. ఎందువల్ల అంటే ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం, ప్రకృతి వేరే తాండవం చేస్తాం. ఉన్నటువంటి వరదలు ఈరోజు టెక్సాస్లోనే ఎక్కడ ఎవరో పెట్టున్నారు, వరదలు వచ్చింది సడన్గా, కాలు అన్నీ కొట్టుకొని పోతా ఉన్నాయి, అది ఇది అని చెప్పి. తర్వాత ఎక్కడో భూకంపాలు, తర్వాత ప్లేన్ క్రాష్ యాక్సిడెంట్లు. సో ఎన్నో సమస్యలుగా ఉన్నాయి. వీటన్నిటి కారణం ఏంటి? మనం శాస్త్రాలు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక ద్వేషాలు, మనసు శరీరం ద్వారా వచ్చే కష్టాలు, ప్రకృతి ద్వారా వచ్చేటువంటి కష్టాలు, వేరే జీవుల ద్వారా వచ్చేటువంటి కష్టాలు, ఇవన్నీ కూడా సమస్యలు అన్నమాట. సో వీటన్నిటినీ మనం అవాయిడ్ చేయాలంటే ప్రతి ఒక్కరూ ధర్మానికి అనుగుణంగా నడుచుకునేదానికి ప్రయత్నం చేయాలి. సో ప్రభుపాదుల వారు ఆయన ఇచ్చినటువంటి గ్రంథాల్లో వీటన్నిటిని మనం ఎట్లా తప్పించుకోవచ్చు అనేటువంటి మంచి మార్గదర్శకం ఉందన్నమాట. సో మనం తెలుసుకుంటూ దాన్ని ఇతరులు కూడా ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. సో అందువల్ల ప్రతి ఒక్క డివోటీ ఈ యొక్క జన్మాష్టమిలో వాళ్ళు ఈ యొక్క మూడ్లో వాళ్ళు ఎట్లాగా మనం ఈ యొక్క తత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి మూడ్లో ప్రతి ఒక్కరు కూడా మెడిటేట్ చేయండి. సో తద్వారా మనం తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫండ్ రైజింగ్ ఇవన్నీ కూడా లేకపోతే చాలా ఖర్చు ఉంది, లక్షల్లో ఖర్చు ఉంది. అంత పెద్ద ఉత్సవం చేయాలి, అది 10 రోజులు చేయాలంటే అన్నదానాలు, ప్రసాద వితరణ, తర్వాత ఉత్సవాలకి, అన్నిటికీ అలంకరణలకి, అన్నిటికీ కూడా మనకు లక్ష్మి చాలా ఇంపార్టెంట్. సో లక్ష్మీదేవి పూరిలో ఒక తమాషా అయినటువంటి కథ ఉంటుందన్న. బలదేవుడికి ఎందుకో కోపం వచ్చిందంటే లక్ష్మీ అమ్మవారు. ఏమని కోపం వచ్చింది అంటే ఆయన కృష్ణుడితో జగన్నాథుడితో అన్నాడు, ఏందయ్యా నీ భార్య అందరికి వెళ్ళిపోతుంది, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తుంది, వైశ్యుడి దగ్గరికి వెళ్తుంది, క్షత్రుడి దగ్గరికి, శూద్రుడి
సో అందువల్ల మనం ఆమె దగ్గర వండినటువంటి పదార్థాలు మనం తినడం ఏంటి అని చెప్పి ఆమె అసలు వంట చేయొద్దని చెప్పి చెప్పాలి. వంట చేయొద్దని చెప్పి. సో సరేనని చెప్పి అన్నగారు చెప్పారు కదా గౌరవంతో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. సో భోజనాల సమయం అయింది. భోజనాల సమయం అయితే ఏం రావట్లేదు. అప్పుడు నేను దాటి వేసింది కళ్ళు. మరి లక్ష్మి వెళ్ళిపోమన్నారు కదా, వండే వాళ్ళు ఇవ్వలేదు. అదేంటంటారు, మరి నువ్వు వండొచ్చు కదా ఓ అన్నాడు. జగన్నాథుడు పోయి గంట అయిందంట, అయినా నేను రాలేదంటే. ఏమంటే గంట నుంచి ప్రయత్నం చేస్తున్నాడు పొయ్యి వెలిగించడానికి, పొయ్యి కూడా వెలగట్లేదు. పెద్దవాళ్ళు చెప్తారు, శాస్త్రాలు చెప్తాయంటే లక్ష్మి లేకపోతే ఇంట్లో దీపం కూడా వెళ్ళదు, అమ్మవారు ఉండాలి. సో అని చెప్పంటే ఈయన వెయిట్ చేసి బలదేవుడు వెళ్ళాడు. ఎంతసేపు ఏం రాలేదన్నాడు. రాలేదంటే ఏం చేయమంటారు, పోయే అడగలేడు. అయినా నువ్వు ఏ పని సక్రమంగా చేస్తావు, నేను వెలిగిస్తాను చూడని చెప్పి బలదేవి వెళ్ళి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే అట్ట వెళ్ళి ఆగిపోయాడు. ఆగిపోతే అప్పుడు ఈయన అనుకున్నాడంట, అయినా మనమేంటి వండుకోవడం, మనకి ఎంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళని చూసుకుంటారు కదా, మనం ఉండేది ఏంటి, మళ్ళీ వెళ్దాం. నేను వెళ్తే ఈ ఇంటికి వెళ్ళినా కానీ కూడా ప్రసాదాలు పెట్టలేదు కృష్ణ బలరావు. లాస్ట్కి ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఇంట్లో నుంచి అందరూ శుభ్రంగా తినేసి మంచి తేపుకుంటూ వెళ్ళి మన తాంబూలం వేసుకొని శుభ్రంగా వస్తున్నారట. అందరూ కడుపులన్నీ బాగా ఫుల్ అయిపోయి. అది చూసి ఇదేదో ఇల్లు బాగున్నట్టుంది, ఇక్కడికి వెళ్దామని చెప్పి ఇద్దరు కృష్ణుడు బలరాం వెళ్ళారు. వెళ్తే జగన్నాథ్ అన్నాడు, ఆ ఇంట్లోకి వెళ్దామన్నారు, మీకు రహస్యం చెప్తాను, అది సూర్యుడు ఇల్లు. సూర్యుడు ఆకలి ఉన్నప్పుడు ఇవన్నీ చూడకూడదు, రాకపోదా. మరి అదేదో అక్కడ కూడా ఆకలి ఉన్నప్పుడు ఇవన్నీ చూడకూడదు. సరే అని చెప్పి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు గౌరవంగా కూర్చోబెట్టి చక్కగా టెంపుల్లో ఏ సీక్వెన్స్ వస్తుందో ఐటమ్స్ చెప్పని పోవాలి, మొత్తం అదే సీక్వెన్స్ లో వరుసగా వచ్చాయంట. అని బలదేవ్ తినే కొద్దీ అర్థమవుతుందంట, టెంపుల్లో టేస్టే వస్తుంది, ఇక్కడ కూడా ఏదో విచిత్రంగా ఉంది అని చెప్పి ఆయన అనుకున్నాడు. సో అంతా అయిన తర్వాత బలదేవుడు డౌట్ వచ్చి, అసలు మీ ఇంట్లో పెద్ద మనిషి ఇంటి పెద్ద మనిషి అంటున్నాడు, అసలు వంట ఎవరు చేశారు, కొంచెం పిలవని చూడాలనుకున్నా. అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి, అమ్మ రా అని చెప్పంటే బయటికి లక్ష్మీదేవి వచ్చింది. అంటే ఆ భక్తుడి ఇంట్లో లక్ష్మీదేవి వండుతూ ఉందన్నమాట. అప్పుడు బలదేవుడు అన్నాడంట, బలదేవుడు కృష్ణ అన్నగారు చాలా పొరపాటు అయిపోయింది. ఏంటంటే ఆ వండిది తినకూడదు అనుకున్నాం, కానీ ఆమె వండింది ఇప్పుడు తిరిగిందంతా ఆ వండితే అంటే అప్పుడు బలదేవుడు అన్నాడంట, సరే రోజు ఏంటైతే కష్టమైపోతుంది వచ్చేమని చెప్పి లక్ష్మీదేవి మళ్ళీ తెలుసుకొని, అంటే లక్ష్మి కాకపోతే ఏమీ జరగదు. సో అందువల్ల మనం ఏంటి అంటే అది కూడా భక్తుల్ని మనం ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా కన్విన్స్ చేసి ఇది మనం ఈ కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నాం అని చెప్పి సో వాళ్ళ యొక్క మనస్ఫూర్తిగా ఇచ్చేటట్టు. నేను కూడా దగ్గర బెంగళూరు మందిరానికి విరాళాలు సేకరించాం, తిరుపతి మందిరానికి అప్పుడంతా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. మేము ఉదయం వెళ్తే రాత్రి 10 గంటల వరకు ఇల్లు తిరిగి చాలా మందిని, కొంతమంది తిట్టేవాళ్ళు కూడా, ఏమైనా మేమేమన్నా బాకీ ఉన్నామా అని వస్తాం మా దగ్గరికి అని చెప్పారు. సరే అవన్నీ కూడా భగవంతుడి కోసం పడాలి. సో హైదరాబాద్ టెంపుల్కి, ఇక్కడికి, అనంతపూరు అని కూడా. అయితే ఒక్కటి మనం ఏంటి అంటే చేయాల్సింది, ప్రభుపాదులు వారి తత్వాన్ని చెప్పి ఇది దీనికోసం వినియోగించబోతున్నాం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకోవాలి. వాళ్ళు హృదయపూర్వకంగా ఇచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి, బలవంతమైనది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటిది దగ్గర ఒక 22 సంవత్సరాల నుంచి వాళ్ళు మన కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు. సో మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, ఊర్లో వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను ఒక్కటే చెప్పగలను కాన్ఫిడెంట్గా, 22 సంవత్సరాల్లో ఇస్కాన్ ప్రసాదం తిన్నటువంటి పౌరుడు మ్యాక్సిమం 80% ఎవరు ఉండదు. వేరే అన్ని మంత్రస్తులు ఎవరైనా తినకుండా ఉండొచ్చేమో కానీ
వాళ్ళందరూ కూడా ఇస్కాన్ ప్రసాదం తింటారు, ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఉంటారు, ఇవన్నీ కూడా జరిగి ఉంటాయి. సో అందువల్ల అది పెద్ద కష్టమైనటువంటి పని కూడా కాదు, మనం అది కన్విన్స్ చేయకపోతే కూడా. సో అది ఒక స్పోర్టివ్ మూడ్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భగవత్ సేవకే. సో మంచి భావనతోటి ఈ యొక్క జన్మాష్టమిని విజయవంతంగా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈసారి మనం ఏంటి అంటే కొంచెం దూరం ఎలక్ట్రికల్ డెకరేషన్ అది వేస్తా ఉన్నాం, తర్వాత చీకటిగా ఉంటాం ఉత్సవానికి. ఈసారి ఏంటి అంటే మన ఉత్సవం అయ్యప్ప టెంపుల్ దాకా వెళ్తుంది కాబట్టి అక్కడి వరకు కూడా రోడ్డు అటు సైడ్ ఈ సైడ్ సింపుల్ గా అయినా కానీ ఎలక్ట్రికల్ డెకరేషన్ ఇవన్నీ కూడా అక్కడి వరకు కూడా మనం చేస్తాం అన్నమాట. చేయడం తర్వాత ఇంకా బ్లీచింగ్ కి సంబంధించినటువంటి ఏదైనా బోర్డ్స్ నేను కూడా మెడిటేట్ చేస్తా ఉన్నాను. అవన్నీ కూడా జనాలు కొంచెం చూడగానే వాళ్ళు కొంచెం భగవతత్వం వాళ్ళకి బుర్రలోకి వెళ్ళేటట్టుగా కొంచెం బోర్డ్స్ ఇవన్నీ సైన్ బోర్డ్స్ ఇవన్నీ కూడా కొంచెం తయారు చేయడం. తర్వాత మంత్ర కార్డ్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కువగా పెట్టుకోండి. లాస్ట్ మినిట్ లో ఏది ప్రచారానికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏది కూడా స్కేర్సిటీ ఉండకూడదు, అన్నీ ఉండాలి. తర్వాత ఈ హరే కృష్ణ మంత్రం గురించి, ఈ యొక్క 4 నియమాల గురించి ఇవి ఎందుకు పాటించాలా, తర్వాత గురు పరంపర ఎందుకు పాటించాలా, ప్రభుపాదుల వారి భగవద్గీత యథార్థమే ఎందుకు చదవాలా, ఇటువంటి మెసేజ్ ఉండేటువంటి కొన్ని పాంప్లెట్స్ తయారు చేపిస్తాయి. సింపుల్ గా ఒకే పాంప్లెట్ ఉండాలి, దాంట్లో ఈ సబ్జెక్ట్ అంతా కవర్ అవ్వాలి. అది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం ఇవ్వగలగాలి, వాళ్ళు తీసుకోవాలి. భగవద్గీత యథార్థమే ఎందుకు చదవాలా, తర్వాత హరే కృష్ణ మంత్రం ఎందుకే జపం చేయాలా, 4 నియమాలు ఎందుకు పాటించాలా. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటి అంటే ఆధ్యాత్మికత గురు పరంపరలోనే ఎందుకు మనం అనుసరించాలి. ఈరోజు ఆధ్యాత్మికత అంటే అందరూ ఆధ్యాత్మిక వ్యక్తులే అనుకుంటారు, కానీ పరంపర లేని దానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేటువంటిది కూడా ఒక అవగాహన వచ్చినటువంటి ఆ పాంప్లెట్ తీసుకున్నటువంటి వ్యక్తుల్లో కలగాలి. అందుకని దానికి సంబంధించినటువంటి ఒక పాంప్లెట్ ని సింపుల్ గా వాళ్ళ సింపుల్ లాంగ్వేజ్ లో తెలుగులో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా పాంప్లెట్ దాన్ని తయారు చేయడం, అది కూడా స్టాక్ ఎక్కువ పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా అది ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఈ రకంగా ఇంకా ఏదైనా ఐడియాస్ ఉంటే, తర్వాత యూత్ కూడా ఏదైనా మనం ఫామ్ ఏదైనా ఒకటి ఫిలప్ చేసి ఒక టేబుల్ ఒకటి, నేను మొన్న కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు యూత్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకునేదానికి యూత్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని కౌంటర్స్ పెట్టారు అనమాట. సో అటువంటిది ఏదైనా ఒక కౌంటర్ పెట్టి దానికి సంబంధించి డిజైన్ చేసి యూత్ని కొంచెం అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మన దగ్గర కూడా యూత్ ఉన్నారు కానీ వాళ్ళు కొంచెం యాక్టివ్ అవ్వాలా. తర్వాత ఏంటి అంటే ప్రభుపాదుల వారి యొక్క ఆశయం ఏంటో హృదయంలోకి తీసుకోవాలి. మామూలుగా యూత్ ఏంటి అంటే ఎక్కడన్నా టెంపుల్కి వెళ్ళారు అది ఇది అంటే జనరల్ గా అమ్మాయిల కోసం అబ్బాయిలు వెళ్ళేది, అబ్బాయిల కోసం అమ్మాయిలు వెళ్ళేది, ఇటువంటి వ్యవహారం. కానీ మనది వ్యవహారం కాదు. మనదేంటి అంటే మన కోసం మనం ఉద్ధరించుకునేదానికి మన దేవాలయానికి వెళ్ళాలి. తర్వాత ఇవన్నీ కూడా ప్రభుపాదుల అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను బెంగళూరు టెంపుల్లో జాయిన్ అయినప్పుడు నేను 3-4 బ్రహ్మచారి. ఒక 3-4 years లో నేను బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చేసరికి బెంగళూరు టెంపుల్లో దగ్గర 90 మంది బ్రహ్మచారులు తయారయ్యారు. 90 మంది. మాకు అప్పుడు మూడంతా కూడా ఏంటి అంటే ఎవరన్నా ఎందుకు కనిపించాడు అంటే పట్టుకొని కృష్ణుని తత్వం గురించి చెప్పడం, ఈ యొక్క నియమాలు పాటించాలని మంత్రం గురించి చెప్పడం, జీవిత పరమాత్మ అయితే చెప్పడం, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ పుస్తకం కోసం చెప్పడం. అట్లయింది. ఇప్పుడు ఆ స్పిరిట్ కనిపిస్తుంది, అది ఉండాలా. ఇప్పుడు మనకేంటి అంటే నేను నిన్న ఊరంతా చూశానన్న ప్రభుపాదుల వారి దగ్గర మన వెంకట్రావు గారు రజనాథ్ ప్రభు ఒక 5-6 మంది యంగ్స్టర్స్ ని పట్టుకొని ఏదో చెప్తా ఉన్నారు. నాకు అది చూసి చాలా హ్యాపీ అనిపించింది. సో అట్లీస్ట్ నేను అందుకే మేము చూసినప్పుడు ఏం యంగ్స్టర్స్ మన ఆయన ఎవరు టీచర్ ఉన్నాడు సాంబశివరావు గారు, ఇటువంటి వాళ్ళకి ఎదురుపడినప్పుడు నేను జోక్ చేస్తా ఉన్నాను, వాట్ యంగ్ మ్యాన్ అని చెప్పి అంటారు. ఆయన ఏం యంగ్ మ్యాన్ ప్రభు అయిపోయింది, చెవులు వినిపించట్లేదు అనుకుంటారు. సో యాక్చువల్ గా యూత్ అసలు ప్రపంచం అంతా ఎట్టున్నారు అంటే ఇప్పుడు ఏదో ఒకరు
మేము ఇద్దరు ముగ్గురు ప్రవచనాలు చెప్తే కొంతమంది టెంపుల్కి వస్తున్నారట కాదు. అదే యువత ప్రభుపాదుల వారు ఆయన చెప్పారు, యువశక్తి అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యూత్ సీరియస్ గా తీసుకోవాలి ఈ కృష్ణాకాంక్ష. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజుల వారు ప్రభుపాదుల వారు చూడగానే ఏం చెప్పారు, మీలాంటి యువకులు ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని తీవ్రంగా తీసుకొని ప్రపంచానికి దీన్ని తీసుకెళ్లాలని చెప్పి చెప్పారు, దీన్ని తీసుకెళ్లాలని చెప్పి చెప్పారు. సో అందువల్ల యంగ్స్టర్స్ ఏంటి అంటే దీన్ని సీరియస్ గా తీసుకొని మీరు పాటిస్తూ దీన్ని మనం ప్రచారం చేయడానికి దానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిపోతే పెళ్లి అయిపోతుంది, లేకపోతే ఇటువంటి అవి నువ్వు వచ్చిన రాకపోయినా ఎక్కడ ఒకటి క్రమం బట్టి ఎక్కడ ఒకటి అయిపోతాయి. అదే ప్రాబ్లం కాదు. మనం ఎంతమందిని ఈ సనాతన ధర్మంలోకి తీసుకురాగలం, కృష్ణ చైతన్యంలోకి తీసుకురాగలం, ఎంతమందికి ఈ తత్వాన్ని ఇవ్వగలం, దీని మీద కాన్సన్ట్రేషన్ మనం ఎక్కువగా ఉండాలి. తర్వాత మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్తాను, భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఏదం పరమం దుఃఖ్యం పద్మత్వేశ్వరి భక్తి మయి పరాతత్వం మమే వైశ సంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే బోధిస్తారో వాడు నాకు మిక్కిలి ప్రేమిపారు. సో అందువల్ల మనం ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ తత్వాన్ని ఎట్లా ఇవ్వాలా, ప్రజల్లోకి తీసుకెళ్లాలా, వాళ్ళ జీవితాన్ని ఎట్లా ఉద్ధరింపజేయాలా అనేటువంటి తపన ప్రతి ఒక్క భక్తుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక ఉధృతమైనటువంటి ఉద్యమంగా సమాజంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతి పండగ పర్వదినం కూడా మనం ఏంటి అంటే ప్రచారానికి అనుకో మాధ్యమం లాగా దాన్ని వినియోగించుకొని ఎంత ఎక్కువ ఆత్మలను కృష్ణుడి దగ్గరికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలా అని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. సో ఆ రకంగా మీరు మెడిటేట్ చేసి ఇంకొక 4 రోజులు మనకు జన్మాష్టమికి కరెక్ట్గా ఈరోజు నెలైనా రేపటికి 9. తర్వాత ఈ సంవత్సరం ఏంటి అంటే కరెక్ట్ గా ఆగస్టు 9 మన టెంపుల్ ఇనాగరేషన్ అన్నమాట. అదే రోజు ఈ సంవత్సరం బలరాం జయంతి వచ్చింది. అదే రోజు 2006లో మనం టెంపుల్ ని ఉద్ఘాటన చేసాం. సో అందువల్ల ఇది మంచి అవకాశం. మళ్ళీ ఎప్పుడు అదే రోజు వస్తుందో తెలియదు, మనకు క్యాలెండర్ చూసుకోవాలి. 19 years 19 సంవత్సరాలకు వచ్చింది అన్నమాట. అసలు ఆ రోజు పరిస్థితి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నీళ్లు ఉన్నాయి, లేదా అక్కడ ఉన్నాయి నీళ్లు. ఈ రోజు మనం కూర్చొని ఉన్నాం లోపల. సో నీళ్లు వరద వచ్చేసి లోపలికి అంతా కూడా వివత్సంగా ఉంది అనమాట. కానీ ఓపెనింగ్ అయితే ఆపలేదు, జరిగింది, బాగా జరిగింది. దండోపదండాలుగా జనాలు వచ్చారు, చాలా అద్భుతంగా జరిగింది. సో అందువల్ల అది కూడా ఒక మిరాకిల్. అది ఓపెనింగ్ కూడా మీరు ఎంతమంది ఉన్నారు ఓపెనింగ్ లో? చాలా ఓపెనింగ్ ఉన్న వాళ్ళు చాలా. సో నేను ఈ ఘాట్లో వాళ్ళు కడతాం అంటే ఈ భక్తులు వచ్చేవాళ్ళు ఘాట్లోకి వెళ్ళడానికి లేకుండా ఉండదు, కట్టదని చెప్పి చెప్పాను. రిటైనింగ్ వాళ్ళు దాంతో వరద వచ్చింది. వీళ్ళు మేము మధ్యాహ్నం అట్లా 3 రోజుల ముందు అట్లా కూర్చొని ఉన్నాం, వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఉన్నటువంటి వర్షం లేదు, వరద వచ్చేసింది. వచ్చి మొత్తం నీళ్ళు లోపలికి అక్కడ ఇసుక బస్తాలు అన్నేసి కొంచెం ట్రై చేసాం, ఏదో సినిమాలాగా అది టక్కని కొట్టేసి మొత్తం లోపలికి వచ్చేసింది. ఎక్కడ దాకా వెళ్తే రైల్వే ట్రాక్ దాకా వెళ్ళిపోయింది. సో ఏం చేయాలో అర్థం కాలేదు అటువంటి పరిస్థితుల్లో. తర్వాత అప్పటికప్పుడు కొండబాబు గారు, నేను ఆ పైన ధ్వజస్తంభం దగ్గర కూర్చున్నాను. సాయంత్రం మొత్తం అందరూ డిసప్పాయింట్ అవ్వాలి, వరద వచ్చేసింది, ప్రోగ్రామ్ క్యాన్సిల్. మధుబాబు గారు ఎవరో వచ్చారు నా దగ్గరికి. ఆయన తమాషా మాట్లాడుతుంది, ఏం రోజు మధుబాబు ఏం రోజు ప్రోగ్రామ్ క్యాన్సిలా అన్నాడు. క్యాన్సిల్ మరి చేస్తారండి, మొత్తం నీళ్ళు కదా అన్నాడు. ఎక్కడ ఒకటి చేస్తామండి, ఆపేది లేదు. ఆయన కూడా వెళ్ళిపోయాడు. దోమలు కల్పించుకుంటే అక్కడ కూర్చున్నాను. ఉన్నట్టు ఒక ఆలోచన వచ్చింది. వచ్చి కొండబాబు గారికి ఫోన్ చేసి, కొండబాబు గారు రెండు అర్జెంట్గా అంటే ఆయన వచ్చాడు. వస్తే ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి రైలింగ్ ఇంట్లో పెట్టలేదు. ధ్వజస్తంభం దగ్గర నుంచి రోడ్లోకి కర్రలతోటి ర్యాంప్ పెట్టేయాలా. అక్కడ నుంచి దర్శనానికి వస్తారు, కింద నీళ్ళలోకి ఎవరో టచ్ అవ్వడు, పైన కదా ప్రతిష్ట జరిగేది, అందరూ అక్కడి నుంచి వస్తారని చెప్పి డిజైన్ చేస్తే ఆయన రాత్రికి ఆయన పనుల నుంచి మొత్తం ర్యాంప్ పెట్టేశారు. తర్వాత విగ్రహాలకి వెనకాల టెంపుల్లో ఉన్నాయి.
అన్ని విగ్రహాలు జలాదివాసం న్యాచురల్గా జరిగిపోయింది. అన్ని దశావతారాల దగ్గర నుంచి అన్ని విగ్రహాలు నీళ్ళలో ఉన్నాయి. నీళ్ళలో మామూలుగా ప్రతిష్టకు ముందు జలాదివాసం చేస్తారు కదా, న్యాచురల్గా గోదావరి వచ్చి జలాదివాసం. ఒక్క జగన్నాథుడు మాత్రం పైన ఉన్నాడు, ఆల్టర్ ఉంది అక్కడ పైన ఉన్నాడు. ఆయన దాకా నీళ్ళు వస్తే మాత్రం ఊరు మునిగిపోతుంది. ఆయన వరకు నీళ్లు రాలేదు. ఈ కింద ఉన్న విగ్రహాలన్నీ నీళ్ళలో మునిగిపోయాయి. ఆ తర్వాత ఈ తిరుపతి బ్రహ్మచారి పైన ప్రతిష్టకి వాళ్ళని తీసుకురామని చెప్పి పైకి రోజు ముందు తీసుకురామని చెప్తే జగన్నాథుడు బలదేవ సుభద్రను తీసుకుని వస్తారు. మీరు అసలు ఊహించుకోలేరు, ఆ జగన్నాథ్ ఈజీగా ముగించు 4 వ్యక్తులు పట్టుకొని వస్తారు. కానీ వాళ్ళ చేతుల్లో వచ్చి స్ప్రింగ్ లాగా ఎగిరి జగన్నాథుడు నీళ్ళలో పడిపోయారు. అంటే అందరూ టచ్ అయిపోయింది గోదావరి మాతకి. ఆ జగన్నాథుడు కొరత ఎందుకు ఉండాలని చెప్పి ఆయన ఇప్పుడు ఆ వసుదేవుడు తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ యమున పొంగుతుందండి. పొంగుతా ఉంటే దారిచ్చింది మళ్ళా పొంగుతా ఉంది ఏంటని వసుదేవుడు అనుకున్నాడంట. అది ఎందుకు యమున పొంగుతుందంటే భగవంతుడు పాదాలు స్పృశించే వరకు. అప్పుడు భగవంతుడు ఆమె కోరికను అర్థం చేసుకొని ఆ బుట్టలో నుంచి కాళ్ళు కొంచెం కిందకు పెట్టాడు. అప్పుడు ఆ పాదాలు తాకి యమున వెనక్కి తగ్గింది. సో అట్లాగే జగన్నాథుడు ఎప్పుడైతే నీళ్ళలో పడ్డాడో వీడు వచ్చి సుముఖంగా ఎవరు ఉన్నారు, అన్ని కంప్లైంట్ ఇచ్చేదానికి నెంబర్ ఉంటాడు. ప్రభు జగన్నాథ్ నీళ్ళలో పడేశాడు ప్రభు అని. నేను ఇమీడియట్ గా ఒకటే అన్నా, ఇంక గోదావరి తగ్గిపోతులే అన్న. అదేంటి ప్రభు అన్నాడు. ఆయన ఒక్కడే పెండింగ్, అన్ని విగ్రహాలు తాకేసిందామే, ఆయన ఒక్కడే పెండింగ్ ఉన్నాడు. ఆ స్పర్శ కూడా అయిపోతే ఇంక వెనక్కి వెళ్ళిపోతాడు. నిజంగా మీరు ఊహించుకోలేదు, 2-3 గంటల్లో గోదావరి వెనక్కి వెళ్ళిపోతారు. ఈ రకంగా ఒక అద్భుతంగా ఓపెనింగ్ అది జరిగింది. ఈసారి మళ్ళా అదే రోజు రావడం జన్మాష్టమి. సో చాలా అద్భుతమైనటువంటి ఇదనమాట. సో అందరు కూడా ఆ యొక్క రాధా గోపీనాథ్ ఇది కూడా చాలా మంది అంటే మనకు కామెంట్లు చేయడానికి నాలుగేముంది, ఆయన పేరు గోపీనాథ్ కదా, రాధా గోపీనాథ్ అని పెట్టుకున్నాడు రకరకాల. నా క్యాలిక్యులేషన్ ఏంటి అంటే అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి కదా. తిరుపతిలో రాధా గోవింద్ ఉన్నారు, హైదరాబాద్ లో మదనమోహన్ ఉన్నారు. సంబంధ అవిధేయ ప్రయోజన. సో 3వ విగ్రహం మన దగ్గర పెట్టేస్తే మన స్టేట్ లో 3 విగ్రహాలు, తెలుగు స్టేట్ లో 3 సంబంధ అవిధేయ ప్రయోజన 3 విగ్రహాలు ఉన్నట్టు ఉంటుందని ఆలోచనతో రాధా గోపీనాథ్ అని చెప్పి నేను పెట్టాను. ఇటువంటి కామెంట్లు కొంతమంది రైట్ చేశారు, నేనేం పట్టించుకోలేదు. నేను అది గురుమహారాజ్ వెంకన్న ఆయన ఓకే అన్నారు, నేను పెట్టేశాను. ప్రాణ ప్రతిష్ఠ రోజు ఆలయపురం నుంచి గోవింద్ మహారాజ్ అని చెప్పి గౌరీ మఠం నుంచి ఆయన వచ్చినారు. ఆయన మాట్లాడమంటే ఆయన మైక్ తీసుకొని ఇది చాలా యాదృచ్ఛికము, మీరు రాధా గోపీనాథ్ అని పెట్టారు. మా గురువు గారు ప్రభుపాదుల వారిని పిలిచారు ఇక్కడ ప్రాణ ప్రతిష్టకి ఆర్యాపురంలో. ప్రభుపాదుల వారిని అడిగారు మా గురువు గారు, విగ్రహాల పేరు మీరే ఇవ్వండి అని చెప్పి ప్రభుపాదుల వారు రాధా గోపీనాథ్ అని చెప్పి పేరు అక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా రాధా గోపీనాథ్ అని పెట్టారు అంటే అది ప్రభుపాదుల వారి సంకల్పం అని చెప్పి. సో ఈ రకంగా కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు, ఆధ్యాత్మిక దృష్టి ఉన్నటువంటి వ్యక్తులకి అది అర్థమవుతుంది అన్నమాట. సో ఈ రకంగా రాధా గోపీనాథ్ వారు ఇక్కడ వెలిశారు. వారి యొక్క అనుగ్రహంతో మనం ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క మందిరం ద్వారా చేశామన్నమాట. భవిష్యత్తులో కూడా ఆ యొక్క రాధా గోపీనాథుల వారి యొక్క ఆశీస్సులతోటి ఒక సంపూర్ణమైనటువంటి కృష్ణ భక్తి భావనతోటి ఏ రకమైనటువంటి ఆ భావనకి విరుద్ధమైనటువంటి చైతన్యం లేకుండా పవిత్రమైనటువంటి కృష్ణ చైతన్య భావనతోటి మనం ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. సో మొన్న మన రథయాత్ర ఉత్సవంలో ఏ కాలేజీ నుంచి ఆదిత్య కాలేజ్ నుంచి స్టూడెంట్స్ కొంతమంది వచ్చి వాలంటీర్స్ గా సర్వీస్ చేశారనమాట. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఎవరు వచ్చారు హరే కృష్ణ. జీవీఎస్ నాగేశ్వరరావు గారు వచ్చి స్వామి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
తర్వాత ప్రభుపాదుల వారికి అన్ని సర్వీసెస్ ఇష్టమే, ఒకటి ఇష్టం ఉంది ఒకటి ఇష్టం లేదని కాదు. కానీ ఆయన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుపాద మిమ్మల్ని నిజంగా సంతృప్తి పరచాలంటే మేము ఏం చేయాలా అని భక్తులు అడిగినప్పుడు ప్రభుపాదుల వారు కోరుకున్నది ఏంటి అంటే, నా పుస్తకాలు వితరణ చేస్తే నేను సంతృప్తి చెందుతాను అని చెప్పి ఆయన కోరుకున్నారు. అంటే అక్కడ కూడా ప్రభుపాద మూడు చూడండి, ఆ పుస్తకాలు వ్యక్తుల దగ్గరికి వెళ్తే వారి కృష్ణ భక్తులు అవుతారు అనేటువంటి. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది అణువులో కూడా ప్రభుపాదుల వారి ఆశయం ఏంటి అంటే, ఏదో ఒక రకంగా ఈ కృష్ణతత్వం ఇతర వెళ్ళాలి, కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. అదే ఆయన తపనంత, ఇంక వేరే ఏం లేదు. సో ఈసారి లిస్ట్ ఏమన్నా ఉంది, బుక్ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ పేర్లు డిస్కస్ చేస్తున్నాం. ఇస్తారా సార్? కొంచెం మనం ప్రొఫెషనల్ గా తయారవుతాం. నేను నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను, లిస్ట్ తయారు చేయమని చెప్పాను. అందరూ అక్కడే ఉన్నారు ఎక్కడ పెట్టారు, కరెక్ట్ కాదు. ఫోన్ చేసి ఎవరికి చేశారని తెలుస్తుంది. ఏది తెలుస్తుంది? హరే కృష్ణ. ఉజ్వల మాత యాక్చువల్ గా అన్ని టెంపుల్స్ లో బుక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ అంటే యంగ్స్టర్స్ ఉత్సాహంగా చేస్తారు. మనకి యంగ్స్టర్స్ మీదేనమాట. శంకరమాతజీ ప్రతిరథ యాత్రకి చేస్తారు. భారతీమాతజీ మీరు కొంచెం రండి. హరిబో నాకు ఏం బుక్స్ చేశారు? 96 బుక్స్. నెక్స్ట్ ఇయర్ 88 అంటే 96 అంటే 192 లెక్కలు పర్లేదండి. 192 బుక్స్ నెక్స్ట్ ఇయర్. హరే కృష్ణ. హరే నో, యాక్చువల్గా శంకరమాతజీ నేను ఒకటి గమనించింది ఏంటి అంటే, ఆమె బుక్ డిస్ట్రిబ్యూషనే కాదు, జన్మాష్టమి సర్వీస్లో ఫండ్ రైజింగ్ దాంట్లో కూడా ఆమె వెళ్ళిపోయి అప్రోచ్ అయ్యి అడిగే పద్ధతి నేను అనుకోవడం, ఆమె అడిగిన ఎవరు నో అని చెప్పరు, ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు అనమాట. ఆ రకంగా అడుగుతారు. ప్రతి సంవత్సరం జన్మాష్టమి ఫండ్స్ కూడా దగ్గర 4 lakh rupees కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ మాతాజీ ఎవరు? వెరీ గుడ్. మీరు మాత్రం లిస్ట్ చేయబడి లిస్ట్ చేసి వాళ్ళ ఎన్ని బుక్స్ రాస్తే వాళ్ళకి క్యాన్సిల్. హరిబో ఎన్ని బుక్స్ చేశారు? హరిబో 20 బుక్స్ చేశారు మాతాజీ. నెక్స్ట్
పేరేనా? విమల. 20 books. విమలా మాతాజీ 20 books డిస్ట్రిబ్యూట్ చేశారు. హరి బోల్. మీ పేరేనా? వరలక్ష్మి మాతాజీ. మీరేం చేశారు? 22 books. హరి బోల్. మీరేం చేస్తున్నారు? 50 books. హరి బోల్. శిరీష మాట్లాడుతుంది 15 బుక్స్. సత్యవతి మాట్లాడుతుంది 25 బుక్స్, 27 పుస్తకాలు. బుజ్జి మాట్లాడితే 20 పుస్తకాలు. పరమేశ్వర మాతాజీ అందరి చేత అమ్మించారు. నేను యాక్చువల్గా కొంతమంది చాలా తెలివిగా ఉంటారు. పరమేశ్వర మాతాజీ ఆ ఫాలోకి వస్తారేమో. ఏంటంటే ఆమె నేను అందరికీ చూస్తాను, అందరికి బుక్స్ అందిస్తా ఉన్నారు అనమాట. అయిపోతుంది బుక్స్ అందిస్తారు అంటే అన్ని డిస్ట్రిబ్యూషన్ లో ఆమెకు షేర్ ఉందన్నమాట. అదే అది కాదు మురళీకృష్ణ ప్రభు, అది కాదు ప్రభువులో పరువు కాపాడగలదా? అసలు ఒకరు కూడా లేరు ప్రభువులు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ప్రభువులు. మరి పిలవాలి కదా వాళ్ళని. అవునా? ప్రవీణ్ కూడా చేశారా? ఆహ్వానం చేశారు. అవునా? అంటే మీకు హరే కృష్ణ. మహాలక్ష్మి మాతాజీ 28 పుస్తకాలు. భారతి మాతాజీ 22 పుస్తకాలు. క్రాంతి మాతాజీ 58 పుస్తకాలు. రేఖ మాతాజీ 30 పుస్తకాలు. లావణ్య మాతాజీ 11 పుస్తకాలు. ప్రవీణ్ ఒక్కరైనా ప్రభువులు ఉంది. ఈసారి జన్మాష్టమికి అట్లీస్ట్ ప్రతిరోజు సాయంత్రం 2 స్టాల్స్ పెట్టాలా ప్రభుస్. మరి ఈసారి ప్రభుస్ కి మాతాజీస్ కి కాంపిటీషన్. తర్వాత ఇంకోటి చెప్తున్నాను, ఎవ్రీ ఇయర్ మనం, నేను ఇంత ముందు ఉన్నప్పుడు జన్మాష్టమి తర్వాత బాగా సర్వీసెస్ చేసిన వాళ్ళు మనం ఆధ్యాత్మిక యాత్ర వెళ్ళేవాళ్ళము. ఈ సంవత్సరం మళ్ళీ వెళ్తాం అనమాట. ప్రవీణ్ 15 పుస్తకాలు మొత్తం. ఈసారి రథయాత్రకి 600 అబౌవ్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది.
హరే కృష్ణ. ఇంకొకటి ఏంటి అంటే ఒక క్రూషియల్ సర్వీస్ ఏంటి అంటే గురువు గారి కోసం, భగవంతుడి కోసం ఒక రకంగా చెప్పాలంటే భిక్షాటం ఉంది. సో ఈ మాతాజీస్ అందరూ కూడా అటు హుండీ సర్వీసెస్ చేశారు. దగ్గర దగ్గర నాకు తెలిసి 1 lakh చేంజ్ హుండీ ద్వారా కలిసి. సో లక్ష్మీ కలెక్షన్ టీమ్ రైట్. ఈ సంవత్సరం 9 రోజులు జరిగేటువంటి యజ్ఞాలకి అయ్యేటువంటి ద్రవ్యాలు అంటే ఘీతో పాటు పండ్లు అన్నీ కూడా, నవధాన్యాలు అన్నీ కూడా విక్యూ మాస్టర్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. నేను ఈరోజు ఈవినింగ్ ఆఫీస్లో కూర్చున్నాను. జన్మాష్టమి కలెక్షన్ స్టార్ట్ అయ్యింది. మన బోడ వెంకటరాజు గారు ఆయన ఒక 15,000 రూపీస్ జన్మాష్టమి కలెక్షన్ సో నేను ఊరికే జస్ట్ అసలు ఊహించుకోలేదు. ఈరోజు జన్మాష్టమి మీటింగ్ పెట్టుకున్నాను కదా, స్టార్ట్ అయితే బాగున్నా అనుకున్నాను. నేను ఆయన వచ్చారు, మీరు తీసుకుని వచ్చారు. ఆయన వచ్చి చెప్పి జన్మాష్టమి. సో యాక్చువల్గా నేను ఇక్కడ టెంపుల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లైఫ్ మెంబర్ అయిన కూడా బోడ వెంకటరాజు గారు. సో ఆయన హ్యాండ్ రైట్ అటెండ్ అందరూ హ్యాండ్ యాక్చువల్గా ఏంటి అంటే అనంతపురికి మన సంకీర్తన్ టీం, యూత్ టీం వచ్చారంట. మీరు కూడా స్టేజ్ మీదకి వస్తే మిమ్మల్ని అభినందించాలని చెప్పి నేను అనుకుంటాం. ఆ రోజు నేను అంటే ఉదయం 6:30 నిమాయిపోలో వాతావరణం అర్థమైంది అన్నాను నేను. ఈ లోపల వాళ్ళందరూ దిగంగానే కీర్తన్ 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 అంటున్నారు రోజు అన్నాడు. సో వండర్ఫుల్. సో ఆ కీర్తన్ మూడ్ని పెంపొందించుకోండి. చైతన్య మహాప్రభు ఆయన కీర్తనతోనే, ప్రభుపాదుల గారి కీర్తనతోనే ప్రపంచానికి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చారు. మీరు ఆ మంచి మూడ్ని ఆ కీర్తన చేయాలనుకుంటుంది. ఎప్పుడు ఎక్కడ ఫెస్టివల్ జరిగినా, నగర సంకీర్తన జరిగినా, లేకపోతే విలేజ్ ప్రోగ్రామ్ జరిగినా ఇంకా రావడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఇవన్నీ కూడా చేయాలి అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి కానీ బుద్ధి డిస్ట్రిబ్యూషన్ కూడా చేయాలా, తర్వాత యూత్ డెవలప్ అవ్వాలి. ఎప్పుడు డెవలప్ అవుతారంటే మీరు కృష్ణ కాన్షియస్ తత్వాన్ని మనసులో తీసుకొని దాన్ని ప్రతి ఒక్కరూ పాటించేటట్టుగా చేయాలని తప్పతో ప్రచారం చేయాలి. సండే అయితే నేను ఒక్క యూత్నన్నా పట్టుకోవాలనేటువంటి మూడు ఉండాలి. మేము ఏం చేసేవాళ్ళం అంటే మేము జాయిన్ అయినప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 18 years నాకు 18 years అనమాట. సో మేము టెంపుల్లో సండే అయితే కాసుకొని ఉండేవాళ్ళం. ఎవరైనా ఇన్స్టర్స్ వస్తే వాళ్ళని పట్టుకొని కృష్ణతత్వం వాళ్ళకి చెప్పి వాళ్ళని రెగ్యులర్గా టెంపుల్కి వచ్చేటట్టు చేసి ఇదంతా చేసేవాళ్ళు. మరి మీరు ఆ కృష్ణ కాన్షియస్ నిజంగా కన్విన్స్ అయితే ప్రభుపాదులు వాళ్ళు చెప్తారు, పెన్సిల్ అండ్ బ్రదర్స్ ఆ పెన్సిల్ అనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఉంచుకోవాలి, ప్రపంచానికి ఇచ్చారు. ఇంత అద్వితీయమైనటువంటి ఒక తత్వాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఎంతమందికి ఇవ్వాలా ఏంటి అని తప్పన. తర్వాత ఇంకోటి ఏంటి అంటే యాజ్ డివోటీస్గా నెగటివ్గా ఉంటుంది వినప్పుడు లేదు, అది స్పీడ్ తగ్గిస్తుంది అన్నమాట. కొంతమంది ఉంటారు వాళ్ళు పని కట్టుకొని అక్కడికంట ఈ భక్తులు ఇదంట ఏంటో ఏదని చెప్తారు. కానీ ప్రభుపాదులు అని చెప్పారు మామూలుగా తేలితీగా. మామూలు ఏంటంటే అన్నింటి మీద మలము అన్ని ముంటం అన్నింటి మీద వాళ్ళు, కానీ తేలితీగ మాత్రం తేనె మీద వాళ్తుంటారు, పుష్పం మీద వాళ్ళు. సో అట్లాగే మనం ఏంటి అంటే డివోటీస్ అంటే అనీబీలాగా ఉండాలి. మాధుర్యం కోసమే, కృష్ణతత్వం కోసమే మనం తప్పించాలా, దాన్ని ఇతరులకు పంచడానికి. తేలితీగా అంత కలెక్ట్ చేస్తుంది, మన తేనె తుట్టులో పెట్టి ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అదే దాన్ని తాగేది మనం. సో అట్లాగే మనం ఆ మాధుర్యాన్ని, కృష్ణతత్వం మాధుర్యాన్ని తీసుకోవాలా, దాన్ని ఇతరులకు పంచడానికి మనం ప్రయత్నం చేయాలి. సో యూత్
నెక్స్ట్ ఇయర్కి జన్మాష్టమికి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 100 మంది తయారు. ఓకే, రీగో. సో సర్వీసెస్ మీటింగ్ మళ్ళా ఉంటుంది. ఇది జస్ట్ సర్వీస్ మీటింగ్ 30 days పెడతాము. ఇప్పుడు జస్ట్ జన్మాష్టమి ఈ ఫండ్ రైజింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇంట్రడక్టరీగా మనం పెట్టుకున్నాం అనమాట. సో ఇది జన్మాష్టమి కాంప్లీట్ అనమాట. తర్వాత ఇది సేవా కాంప్లెక్స్. మీరు చూసి భయపడద్దు, కాంప్లెక్స్ అయితే పెద్దదంటుందేమో ఎందుకు పెద్ద తీసుకుని వెళ్ళాలని. ఈ ప్రోగ్రామ్ కోసం హ్యామనీ పెద్ద చేశాడు. కాంప్లెక్స్ రేపు వస్తున్నాయి, అవి చిన్నగానే ఉంటాయి, మీరు క్యారీ చేయొచ్చు. ఇవంటే పట్టుకొని తీసుకెళ్ళాలేమో అని ఎందుకు తీసుకెళ్ళాలి. సామాన్గా యాడ్ చేస్తున్నాడు. ఇది తల్లి పాంప్లెట్ అంటే పిల్ల పాంప్లెట్ మనం వస్తున్నాడు. ఓకే, పట్టుకొని సో మీ అందరికీ జగన్నాథ రథయాత్ర సక్సెస్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ జన్మాష్టమి కూడా ఇదే స్పిరిట్ లో అద్భుతంగా జరగాల. మనం లాస్ట్ జన్మాష్టమి కానీ ఈ జన్మాష్టమి ఇంకా పెరగాల, నెక్స్ట్ జన్మాష్టమి ఇంకా పెరగాల, ఆ యొక్క దీంట్లో వెళ్ళాలా. నేను మొదటి నుంచి చెప్పింది ఈ జన్మాష్టమి 10 days ఫెస్టివల్ కూడా ప్రచారానికి మనం మాధ్యమంగా ఉపయోగించుకొని ఎంత ఎక్కువ మంది ఆత్మల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకురావాలా అనేటువంటి మెడిటేషన్ తోటి ఈ యొక్క జన్మాష్టమిని మనం విజయవంతం చేయాలి. హరే కృష్ణ. ఒకసారి నామం చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మహాప్రసాది గోవింద. ప్రసాదం ఇక్కడే ఉంది. ఓకే, కిందకి తెచ్చేసారి ప్రసాదం ఇక్కడే తీసుకోవచ్చు. హరే కృష్ణ.